రాష్ట్రంలో ఎన్నికల దగ్గర వచ్చేసరికి రాజకీయాలు చాలా చండాలంగా మారిపోయే పరిస్థితికి తీసుకొస్తారు. కొన్ని వాస్తవాలు బాధేస్తుంది. ఒకసారి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఈసీ ఏమైనా అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఏమైనా జరుగుతుందో కొంచెం భయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మేము గౌరవిస్తాం, ఈసీని మేము గౌరవిస్తాం, వాళ్ళ నిర్ణయాలు గౌరవిస్తాం. కానీ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ చేయడం చాలా బాధాకర విషయం. ఫ్రీ సింబల్ అంటే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తుంది 21 స్థానాల్లో. మిగతా చోట్లలో పోటీ చేసే చోట కూడా గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం, చంద్రగిరిలో, శ్రీకాళహస్తిలో, మదనపల్లిలో, అలాగే మొత్తము 16 స్థానాల్లో ఇచ్చారంట. ఈ 16 స్థానాల ప్రభావం బాగుంటుంది. ఎందుకంటే గతంలో కొంతమంది ఉన్నారు, నిద్ర లేచి హస్తం గుర్తు కొట్టేసేవాళ్ళు. వాళ్ళు హస్తం గుర్తు కనిపిస్తే అభ్యర్థి ఉన్నా లేకపోయినా ఓటేస్తారు. అలా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసేవాళ్ళు కొంతమంది యువత ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు ఆ ప్రభావం ఏమైనా మా పార్టీ కూటమి వైపు చూపిస్తుందేమో అని చెప్పి కొంచెం భయ ఆందోళన అయితే ఉండాలి. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు క్లాసులు తీసుకుని అందరము జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు. ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు. దాని గుర్తు పెన్ స్టాండ్. ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని, దాని గుర్తు బకెట్. ఎంత హాస్యాస్పదం అంటే, ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం. నలభై 6 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ. 46 మంది తిరుపతిలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నంబర్ 1 అభినయ్ రెడ్డి, నంబర్ 2 గోపాలరాజు గారు, నంబర్ 3 ఆరణ్య శ్రీనివాసులు గారు. బాగుంది. నంబర్ 4 ఎవరు చూడండి ఒకసారి, ఆలూరు శ్రీనివాసులు. 3, 4 కింద పైన కింద వస్తుంది. ఇప్పుడు ఈయనది గాజు గ్లాసు, ఆయనది గ్లాసులో పెన్ను. జనాలు ఏమైపోవాలండి? ఎలక్షన్ కమిషన్ కానీ అడగాలనుకుంటున్నాం ఇవన్నీ. సార్ మీరు ఇవ్వండి, గుర్తుని చెప్పట్లేదు. మరి పైన కింద ఇవ్వడం ఎందుకు? అదేందో పక్కన 1/2 చేసేయండి, పని అయిపోతుంది. పక్కనే పెట్టండి. పైన కింద ఇవ్వడం ఏంటండి? 4వ సింబల్. ఇంత దారుణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. ఈయన కూడా ఆలూరు శ్రీనివాసులు కూడా ఇంచుమించు మా క్యాండిడేట్ లాగే ఉన్నాడు చూడండి. ట్విన్ బ్రదర్స్, ఆరణ్య శ్రీనివాసులు, ఆలూరు శ్రీనివాసు. ఎవడో కడప నుంచి పట్టుకొచ్చారండి. ఎంత దారుణం అంటే, తిరుపతిలో ఇలాంటి ఎన్నికలు మనం ఎందుకు చూడాల? ఓడిపోయిన భయంతో ఇలా చేస్తున్నారా? గెలిచిపోయిన ధీమాతో మీరున్నారా? 46 మంది అభ్యర్థులు లేపించారు. ఎలక్షన్ చేయడానికే 3 బ్యాలెట్ పేపర్లు మిషన్లు పెట్టుకొని ఏది నొక్కాలో జనం కన్ఫ్యూషన్ అవ్వాలనా? లేదా ఓటే కూడా వెళ్ళిపోవాలి బయటికే, ఏది వేద్దాం లేనేసి. ఇవంతా ట్రాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాప్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని దెబ్బతీయాలి, 4-5 వేల ఓట్లు చీల్చాలని చేస్తున్న ట్రాప్ ఇది. గాజు గ్లాసు గుర్తు మీద ఈరోజు మేము కోర్టుకు వెళ్ళాం. మరి కాసేపట్లో దాని తీర్పు రాబోతుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం ఒకటి, గాజు గారితో గుర్తు పోలిన ఒక సింబల్ బకెట్ గుర్తు ఇవ్వడం ఒకటి, గ్లాసులో పెన్ను ఒకటి. ఎట్టో వదల్లా కొంచెం ఇంకా బయట టెక్నాలజీ కొంచెం ముందే కానీ అభ్యర్థి తెలిసిపోయేటోళ్ళకి మనుషుల రూపంలో మనుషులు తయారు చేసి ఉంటారు. ఒక 5-6 మందిని తయారు చేసి అందరినీ పంపించుంటారు జనంలోకి, అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా. అంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చమని చెప్పి ఇందుకే చెప్పింది. మేము సిఎస్ ఏమైనా చేయగలడు,
చీఫ్ సెక్రటరీ పేరుకి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉందని చెప్తాడు, కానీ ఎక్కడో ఆర్ఓలు వాళ్ళు మెయింటైన్ చేస్తామని అనుమానం అయితే జనసేన పార్టీకి పూర్తిగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషనర్కి, దయచేసి గాజు గ్లాసు గుర్తు కేటాయించిన 16 స్థానాలు రద్దు చేసుకోండి. అలాగే ఏది సిగ్నల్ గుర్తు ఏది ఇచ్చారో మీరు, టంబ్లర్ కానివ్వండి, గ్లాసులో పెన్ను కానివ్వండి, బకెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కొంచెం కింద లైన్లోనో లేకపోతే ఇవ్వకుండా ఉంటే మంచిది. మరి ఇంత దారుణంగా దెబ్బతీయడం కరెక్ట్ కాదు. ఉదాహరణ తిరుపతి చాలా దారుణం మనం చూస్తూ ఉంటే అసలు ఒక బ్యాలెట్ 16 మంది వస్తే 3వ ప్లేస్లో మా అభ్యర్థి ఉన్నాడు. సరే కిందే లైన్ జస్ట్ ఇంత మీటర్ గ్యాప్ అంతే. ఆలూరు శ్రీనివాసులు పెన్ స్టాండు అభ్యర్థి కూడా అట్టే చక్కగా. ఏం చేయాలి జనం? ఎలా కన్ఫ్యూషన్ అవుతారు ఎంతమంది? ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు సుభాష్ గానే కొంచెం కన్ఫ్యూజన్ చూసి ఎవరబ్బాయి అనేసి నిజంగా అట్టేవాడు అన్నదమ్ములు లాగున్నాడు. ఈమె కన్ఫ్యూజన్ పడుతుంది. ప్రజలు ఏమవుతారు? ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి తిరుపతి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే ఎలక్షన్ కమిషనర్ గారు దయచేసి మా విన్నపం ఆలకించి ఏదైతే గాజు గ్లాస్ గుర్తు మీరు సింబల్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకున్న 16 స్థానాల్లో, అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో, అలాగే ఇచ్చిన సింబల్ అని కూడా కొన్ని చోట్ల ఏది గ్లాసులు అవి మాకు సంబంధించి అవన్నీ కూడా రద్దు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృష్ణమూర్తి వాడు పిచ్చినా కొడుకు వాడు ఇందాకే అతని భాషలో మాట్లాడాలి. మనం కూడా ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కొంచెం చాలా వల్గర్గా మాట్లాడాడు. ఈ విషయం మీద కూడా మేము చాలా సీరియస్గా స్పందించారు అందరూ. మా వీరమణి కూడా అతను రేపు మా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తిరగని నేను ఖచ్చితంగా చెప్తున్నా. అతను వైసీపీ జగన్మోహన్ రెడ్డి జీతగాడు. అతను జీతం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే డబ్బులు తీసుకొని బతికేవాడు. మమ్మల్ని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇందాక కూడా ప్రెస్ మీట్ ఏదో మాట్లాడాడు. చెప్తున్నాం వాడి భాషలో చెప్తున్నాం, నా కొడుకు అని చెప్తున్నాం వాడి భాషలోనే. త్వరలో వాడికి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు చాలా దగ్గరలోనే 2-3 వారాలు ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం కృష్ణమూర్తికి.